కోవెలకుంట్ల పట్టణంలోని స్కంద కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ బాబయ్య ఇంట్లో చోరీ ఘటన కలకలం రేపింది. కోవెలకుంట్ల పట్టణంలోని స్కంద కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ బాబయ్య ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్లో ఉంటున్న తన కుమారులను చూడ్డానికి 10 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాబయ్య ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించాడు. దొంగలు బీరువాను పగలగొట్టి అందులోనే 4 తులాల బంగారం, 5,000 రూపాయల నగదును చోరీ చేసినట్లు బాధితుడు బాబయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అన్ని ఓపెన్ చేసిన అంగిల్ ఇట్లా నేను ఆర్టీసీ డ్రైవర్ను. ఇక్కడ రిటైర్డ్ అయినా 2015లో. మొన్న 1వ తారీఖు హైదరాబాద్ పోయి వచ్చేసరికి ఇక్కడ చందా కాలనీలో 4వ రోడ్డు ఫస్ట్ హౌస్ దాంట్లో ఇట్లా గోల్డ్ ఒక 2 జతలు కమ్మలు, ఒక 3 ఉంగరాలు, ఒక చెంపచార, ఒక సెట్టు, 3 ముక్కురాలు, 5,000 క్యాష్ పోయింది. మా ఇంట్లో దొంగతనం జరిగింది అని తెలియజేస్తున్నాను. పోలీసులు వచ్చినారు, ఎస్ఐ వచ్చినాడు. ఇప్పుడు క్లూస్ టీమ్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడండి? ఏ ఊర్లో? కోవెలకుంట్ల. ఏ కాలనీ? చందా కాలనీ. ఎంత ఎంత ఉన్నాయి అందులో? దాంట్లో ఒక 2 జతలు కమ్మలు, 3 ఉంగరాలు, 1 మాటిళ్ళు, 2 ముక్కురాళ్ళు, 5,000 4 తులాలు ఉంటాయి సార్. ఎప్పుడు వెళ్ళారు మీరు ఊరికి? 1వ తారీఖు వచ్చి నైట్ పోయినా సార్. సరే, వచ్చి చూసారు కదా? లేదు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.